హాలిడే అండి స్కూల్కి, అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అమ్మ వాళ్ళని చూడడానికి అవుతుంది. పొలాలు ఇక్కడ కాసిన కాయగూరలు అన్నీ తెంపుకోవడం చాలా సరదా అండి. ఈరోజు ఏటైతే కోసుకున్నానో అన్నీ మీకు చూపిస్తాను. వీళ్ళకైన వంగ చెట్లు అండి. బొప్పాయి కాయలు చూడండి ఎంత నిండుగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినా ఇవి కోసుకొని తీసుకురావడం అలవాటు. ఇదిగోండి, ఇది ఎవ్రీడే నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా గోరెంటాకు ఏరుకొని వస్తాను. ఇదేనండి ఆ గోరెంట చెట్టు. చూడండి ఎంత నిండుగా ఉంటుందో. నాకైతే అస్సలు మనసు అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా కోసుకుని వెళ్తానండి. టుమారో మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను నేను. టమాటా చెట్లు, టమాటా పళ్ళ పరిస్థితి తెలుస్తూనే ఉంది కదా మనందరికీ. ఎన్ని నిండగా కాస్తున్నాయో ఎవ్వరు తీసుకోవటం లేదండి. ఒకప్పుడు కళ్ళ మీద ఏది ఉడిసినా దారంటి వెళ్ళే, ఇదిగోండి రోడ్డు పక్కనే మా కళ్ళం, దారంటి వెళ్ళే వాళ్ళందరూ వేరుకునేవాళ్ళు. కానీ టమాటా పళ్ళు చాలా చీప్ అయిపోవడం, ఈ పళ్ళు ఎవరు ఏరడం మానేశారండి. నేను వస్తే ఏరుకున్నాను. ఇది మన మిరప మొక్కలండి, ఇంకా కాపు రాలేదు, అక్కడక్కడ కొంచెం వచ్చాయి. అక్కడ చూస్తున్నారు కదా బీరపాదు. ఇది మామిడి చెట్టు అండి, ఇంకా చిన్న చిన్న పిందులు. ఇది పెద్ద మామిడి చెట్టు అండి, నిండా పిందులు ఉండడం ఎందుకో కానీ చాలా పిందులు రాలిపోతున్నాయి. దగ్గర దగ్గర అయిపోవడం ఏంటో కానీ పిందులు చాలా రాలిపోతున్నాయండి కిందన. ఇది డాక్టర్ అండి, అన్నయ్య తీసుకెళ్తాను. బొప్పాయి చెట్టు తీసిన పళ్ళు అండి ఇవి. రేపు ఆ కాయలు పలుగ్గాలు తీసుకెళ్తాను. ఇప్పుడు తీసేటప్పుడు కింద పడిపోయి పగిలిపోయింది. చూడండి మామిడి కాయలు ఎలా పడిపోయాయో కిందన. చాలా చూడండి మామిడి పిందులు ఎలా పడిపోయాయో. దగ్గర దగ్గర అయిపోవడమో ఏంటో కానీ చాలా పిందులు పడిపోయండి ఇలాగ. లాస్ట్ వీడియో ఈ పనస చెట్టు పళ్ళు చూపించాను. ఈ సంవత్సరం అయితే 2 చూడండి దగ్గరగా 3-4 కాయలే కాసింది. ఎందుకంటే ఈ కొమ్మలన్నీ కిందకి అయిపోతున్నాయని కొట్టిస్తారండి. అందుకనే అక్కడే ఈసారి 4-5 కాయలు కాసింది అంతే. ఒక వంగ చెట్టు అండి, కేజీ కాయలు కాసింది ఈరోజు. అవన్నీ నేనే కోసుకున్నాను. ఎందుకంటే అమ్మ నాన్న అసలు వంకాయలు తినరు, వాళ్ళిద్దరే కదా ఇంట్లో ఉంటారు. చూడండి, ఇది బెండపోదు వేశారు. ఇది డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు అండి. ఇది అవకాడో చెట్టు అటండి, కొత్తగా నాన్న తెచ్చి పెట్టారు విత్తనం. బాగానే లేసింది, మరి నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడాలి. జొన్న అండి, దగ్గర దగ్గర ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు వేశారండి. ఇదంతా జొన్న కళ్ళం దగ్గర పక్క మడేశారు. ఇంకా అటు సైడ్ కూడా దూరం దూరం పొలాలు కూడా ఉన్నాయండి. జొన్న పొట్టలు చూడండి ముదిరిపోయి ఆల్రెడీ. నేను 4-5 పొట్టలు ఇప్పుడు తీసాను ఉడకబెడదామని. ఇదిగోండి దొండపాదు, ఇది ఇంకా చెదిరిస్తున్న మధ్య కోసేశారు చెట్టు. మీరందరూ ఆల్రెడీ చూసి ఉంటారు మా కొబ్బరి చెట్లు. ఇలాగలాగా దగ్గర దగ్గర 16 చెట్లు ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, నేను ఏం రేటు కోసుకున్నాను. ఆ చెట్టుకి వంగకాయలు, ఆనపకాయలు, మామిడికాయలు, మిరపకాయలు, టమాటాలు చూడండి నేను కోసుకున్నాను. ఇవి